హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఆలూ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇలా చేసిన ఈ ఆలూ కర్రీ రైస్లోకైనా కానీ, చపాతీలోకైనా కానీ, పూరీలోకైనా కానీ అదిరిపోతుంది. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్ అయితే చూసేయండి. సో నేను ముందుగానే ఆలూని అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. 4 పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని పైన పొట్టును మొత్తం పీల్ ఆఫ్ చేసుకొని అయితే ఈ విధంగా కొంచెం చిన్న ముక్కల్లాగా కట్ చేసి అయితే ఒక ప్లేట్లో రెడీగా పక్కన పెట్టేసినాను. అలాగే 2 మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే 5 అరగల పచ్చిమిర్చి కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి 2 పావుల వరకు ఆయిల్ అయితే వేసుకోండి. సో టేబుల్ స్పూన్లలో చూసినట్టయితే 4 టీ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ టైంలోనే కొంచెం అంతా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై కావడానికి 3-4 నిమిషాల టైం అలా పడుతుంది. సో చూసిలా ఆనియన్స్ అయితే కొంచెం మగ్గినాయి కదా, ఈ టైంలోనే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాతకైతే మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా ఆలు ముక్కల్ని అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను. సో చూడండి, నేను కొంచెం అప్పటికప్పుడు కట్ చేసి అయితే యాడ్ చేస్తున్నాను కాబట్టి ఆలూనైతే ఏం వాటర్లోనైతే వేయడం లేదు. ఇన్ కేస్ మీరు కర్రీ వండడానికి టైం పట్టిందనుకోండి, మనం కట్ చేసిన వెంటనే వాటర్లో వేయాలన్నమాట. అలా అయితే ఆలూ కలర్ చేంజ్ కాకుండా బాగుంటుంది. బట్ నేను కట్ చేసిన వెంటనే కర్రీ చేస్తున్నాను కాబట్టి వాటర్లోనైతే ఏం వేయలేదు. ఇప్పుడు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని 5-6 నిమిషాలైనా కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి ఆలూని. సో 5 నిమిషాల తర్వాతకి అయితే మూత తీసి అయితే చూపిస్తున్నాను. మనకి ఆలు అనేది లైట్గా ఆయిల్లో అయితే ఫ్రై అయిందనమాట. ఇలా ఫ్రై చేసి కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అలాగే కారం కూడా ఈ టైంలోనే వేసేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు అయితే వేసినాను. ఆల్రెడీ మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాము, బట్ నేను తీసుకున్న పచ్చిమిర్చి అంత స్పైసీ లేదు. కొంచెం ఎండు కారం వేస్తేనే ఈ కర్రీలో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో మనమైతే ఉప్పు కారం వేసాము కదా, ఇప్పుడు ఆలుకి పట్టేలాగా బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలైనా కానీ బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన మంచిగా ఉప్పు కారం పట్టి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో 2 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ తిరిగి చూపిస్తున్నాను అన్నమాట. మంచిగా ఆలుకు కూడా ఉప్పు కారం చక్కగా పట్టింది. ఈ టైంలోనే గ్రేవీకి తగ్గట్టు వాటర్ని అయితే వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసుల వరకు వాటర్ అయితే వేసాను. ఈలోపు మనం ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఆలు అనేది 50% వరకు ఉడికి ఉంటుంది. సో ఇప్పుడైతే మంచిగా మిక్స్ చేసేసి అయితే మూత పెట్టుకొని ఆలునైతే మంచిగా ఉడికించుకోవాలి. సో ఉడకనీకి 4-5 నిమిషాలు అలా టైం పడుతుంది. సో మూత తీసి అయితే చూపిస్తున్నాను చూడండి. ఆలు అయితే చక్కగా ఉడికి గ్రేవీ చూడండి ఎంత థిక్గా అయ్యిందో. సో ఇలా అయితేనే చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుందన్నమాట. సో మీరు ఆలు ఉడికిందా లేదని కూడా చెక్ చేయండి. నాకైతే ఆల్మోస్ట్ ఆలు చక్కగా ఉడికిపోయిందనమాట. ఇన్ కేస్ ఆలు ఉడకనట్టయితే ఇంకొక 2 నిమిషాలైనా ఉడికించుకోవచ్చు. బట్ నాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ టైంలోనే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పొడిని అయితే వేస్తున్నాను. వేయించి ధనియాలు అయితే పొడి చేసినాను అన్నమాట. సో అదే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేస్తున్నాను. గరం మసాలా అనేది మీ ఆప్షనల్, వేస్తే వేయచ్చు లేకపోతే లేదు. బట్ నాకేంటంటే కొంచెం స్పైసీగా ఉంటేనే ఇష్టం కాబట్టి గరం మసాలాను అయితే యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించామనుకోండి, ఫైనల్లీ అయితే కర్రీ కంప్లీట్ అయిపోయింది. అసలు నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు టేస్ట్. మా పిల్లలకైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టినాను అనుకోండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఇంత సింపుల్ ఆలూ కర్రీని అయితే అస్సలే మిస్ కాకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూనే ఉండండి. థ్యాంక్